భారతీయ జన ఔషధి పరియోజనలో పేదలకు నాణ్యమైన జనరిక్ మందులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ప్రధానమంత్రి జన ఔషధి దివస్పై మార్చి 1 నుండి 7 వరకు దేశమంతా అవగాహన సదస్సులు నిర్వహించారు. చివరి రోజు కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరిలో పీఎం జన ఔషధి కేంద్రాల నిర్వాహకులు గోవ్ రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. హైదరాబాద్ డిఎంహెచ్ఓ వెంకట్, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు భానుక, నర్మదా, మల్లికార్జున్ హాజరయ్యారు. బ్రాండెడ్ మందులతో సమానంగా నాణ్యమైన మందులను తక్కువ ధరకే జనరిక్ కేంద్రాల్లో అమ్ముతున్నారని ఈటెల రాజేందర్ చెప్పారు. ఇప్పటికీ కోట్లాది మంది జన ఔషధి కేంద్రం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్లోని ఐడిపిఎల్ కంపెనీని పునఃప్రారంభించి మందులు తయారయ్యేలా ప్రారంభిస్తామని చెప్పారు. మహిళలకు రూపాయికి శానిటరీ ప్యాడ్స్ దొరకడం సంతోషకరమన్నారు. డాక్టర్లు మందులు రాసేటప్పుడు జనరిక్ పేరు మీద రాయాలని ఎంపీ ఈటెల సూచించారు. రోజు రోజుకు చిన్న పెద్ద తేడా లేకుండా, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే తేడా లేకుండా కోట్లాది మంది ప్రజలకి అనేక రకాల రోగాలు వ్యాపిస్తాయి. అవి కిడ్నీ ఫెయిల్యూర్స్ కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, క్యాన్సర్ రోగాలు కావచ్చు. రోగాల బారిన పడినప్పుడు పేదవాళ్ళు ట్రీట్మెంట్ చేసుకునేటువంటి స్తోమత లేక కాటికి దగ్గరే చనిపోతున్న పరిస్థితి చూడలేక ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ తీసుకొచ్చారు. 5 లక్షల వరకు ఉచితంగా పేదవాళ్లకు ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి స్కీమ్తో పాటుగా మందులు కొనుక్కోలే